నేటి జీవన విధానం వల్ల చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ సమస్యలతో బాధపడుతున్నారు. కొందరికి నెలకు 2 సార్లు పీరియడ్స్ వస్తుంటే మరికొందరికేమో 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల యువతను అనేక రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వాటిల్లో క్రమరహిత ఋతుక్రమం ఒకటి. చాలా వరకు ఋతుచక్రాలు 28 రోజులు ఉన్నప్పటికీ 21 నుండి 35 రోజుల మధ్యలో వస్తుంటుంది. కానీ 35 రోజుల కంటే ఎక్కువ రోజులు పీరియడ్స్ ఆలస్యమైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ప్రధాన కారణం హార్మోన్ల మార్పులే. పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేవి స్త్రీ తన నెలవారీ ఋతుచక్రం సగటు కంటే ఎక్కువ కాలం తప్పిపోవడానికి ప్రధాన కారణం. హార్మోన్ల అసమతుల్యత ఫలితంగా అండాశయాలపై తిత్తులు ఏర్పడినప్పుడు పీసీఓఎస్, పీసీఓడి వంటి హార్మోన్ల సమస్యలు వస్తాయి. ఒత్తిడి మీ రెగ్యులర్ పీరియడ్స్ కు అంతరాయం కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు 2 నెలల వరకు పీరియడ్స్ రాకుండా నిలిచిపోతాయి. ఈ ఒత్తిడి హార్మోన్ల వల్ల కూడా ఊబకాయానికి దారితీస్తుంది. మహిళల్లో రక్తహీనత, ఐరన్ లోపం చాలా సాధారణం. ఈ రకమైన సమస్య శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పీరియడ్స్ కు అంతరాయం కలిగించవచ్చు. సాధారణ శరీర బరువు కంటే తక్కువగా ఉండటం, అండోత్స్కరంతో సహా ముఖ్యమైన శరీర విధులలో మార్పులకు కారణమవుతుంది. అందువల్ల తక్కువ బరువు ఉన్న స్త్రీలు తరచుగా ఋతుక్రమ సమస్యలతో బాధపడవచ్చు. అలాగే మధుమేహం, ఉదర కుహర వ్యాధులు, కొన్ని రకాల ప్రేగు సమస్యలతో బాధపడుతున్న వారిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఋతు సమస్యలు ఎక్కువగా వస్తాయి. మీకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.